హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు నేను మా పిల్లల క్యారేజ్లోకి చేస్తున్న వంట వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి. పప్పు తర్వాత క్విక్గా అయ్యే రెసిపీ ఏదైనా ఉందంటే బంగాళదుంప ఫ్రైయే. చకచకా కట్ చేసేసి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవడమే. అందుకోసం ఇక్కడ నేను తాలింపు గింజలన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను నేను కొంచెం బంగాళదుంప ఫ్రైలో. 1-2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను. సో ఇవన్నీ యాడ్ చేసుకుని కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో అందుకని ఇవన్నీ యాడ్ చేసుకొని అప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటాను అనమాట. సో ఆల్రెడీ బంగాళదుంప నేను కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఫ్రై కొంచెం పొడిపళ్ళు ఆడుతూ రావాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో వేయాలి బంగాళదుంప ముక్కలు. అప్పుడు పొడిపళ్ళు ఆడుతూ వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగగానే బంగాళదుంప ముక్కలు యాడ్ చేసేసుకోవడమే. ఈ బంగాళదుంప ఫ్రైలో టేస్ట్ కోసం ముఖ్యంగా మనం వేసుకునేది పచ్చిశనగపప్పు. కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది బంగాళదుంప కర్రీలో. సో అందుకనే ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవన్నీ వేసుకున్న తర్వాత బంగాళదుంపలు వేసేసుకున్నాను ఆయిల్లో. వాటిలో కొంచెం ఉప్పు ప్లస్ పసుపు 2 యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇంకా అటు సైడ్ అయితే మేము స్టవ్ మీద పాలు పెట్టేసాము. టీ పెట్టాలంటే ఫస్ట్ పాలు కాగబెట్టాలి, ఎందుకంటే మేగడ వస్తుంది కదా. మేగడ కోసమైనా పాలు కాగబెట్టాలి. ఆ మేగడతో నెయ్యి చేస్తాం కాబట్టి డైరెక్ట్గా అలా పాలు టీ పెట్టేస్తే మళ్ళీ పాలలో మేగడ రాదు. సో నెయ్యి చేసుకోవడానికి మేగడ ఉండదన్నమాట. అందుకనే పాలైనా వెయిట్ చేసి ఫస్ట్ మేము కొంచెం మేగడ కట్టిన తర్వాత ఆ మేగడ పైకి తీసి అప్పుడు టీ పెట్టుకుంటామన్నమాట. సో ఇటు సాల్ట్, ఉప్పు అన్నీ యాడ్ చేశాను నేను. పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గించుకుందాం అనమాట. సో నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుందండి. పప్పు తర్వాత బంగాళదుంప ఫ్రై అనేది క్విక్ రెసిపీ అనమాట. క్యారేజెస్లోకి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బంగాళదుంప కర్రీ అనేది. పొడిపళ్ళు ఆడుతున్నా సరే అలా కలిపేసుకొని తింటారనమాట, అంత ఇష్టము. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు రసం పెట్టుకుంటారు. బట్ నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసుకొని ప్లస్ కర్రీస్ 2-3 కర్రీస్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో అందుకని చెప్పి నేను ఒక కర్రీ చేస్తానండి. ఈవినింగ్లో ఒకటి అవుతుందన్నమాట. ఇలా పర్ డే 2 కర్రీస్ అవుతాయి మాకు. సో ఇక్కడ మగ్గిపోయినాయి చూడండి బంగాళదుంప, అలాగే బంగాళదుంప ముక్కలు, సాల్ట్, పసుపు వేసాం కదా. ఇంకా కొంచెం మగ్గాలి. మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది అనమాట, అంటే మాడుతుంది అంటారు కదా. సో అలాగా పెట్టుకుంటూ మనము ముక్కలు ఫ్రై అయిందాక కూడా ఉంచుకోవాలన్నమాట. మంచిగా పెడతాను. 60 kgs ఇది 60 kgs ఎత్తుతా రోజు. నేను కూడా ఎత్తుతా గాయ్. అయితే వచ్చేస్తా గాయ్. వచ్చేరా. ఇక్కడ మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు. అరే ఇప్పుడు ఫార్మే లైన్ 8:35కి మీ స్కూల్లో. దాని తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తారు. దాని నెక్స్ట్ ఏం చెప్తారు? స్కూల్ ప్రేయర్. ఓకే, నెక్స్ట్ ప్లెడ్జ్ అంటే ఏ ప్లెడ్జ్ చెప్తారు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్ రోజుతో ఒకటి. అవును నాన్న, అదేంటి ఆ ప్లెడ్జ్ కొద్దిగా చెప్పు నాకు. ఆ ప్లెడ్జ్ అంటే కొద్దిగా చెప్పు నాకు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అదేనా? మరి చెప్పడానికి ఏంటి? మరి చెప్పడానికి ఏంటి? అదే ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో చెప్తారు. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగులో ఏమంటారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమించుచున్నాను. అర్థమైందా? నేను చదివి ఎన్ని సంవత్సరాలు అయింది, మీకు గుర్తు లేకపోతే ఎట్లా? మెమరీ పవర్ అదే మరి. ఓకేనా? నీ స్కూల్ ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్ స్టార్ట్ పీరియడ్? ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 9 o'clock. సరే అయిపోయిందండి. ఇది ఇంకా 1 hour మరి కిందకి
వెళ్ళరా కిందకే. డాడీ చెప్పేది వింటున్నా? పిల్లలకి యాజ్ ఏ పేరెంట్స్ మనం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ఇంట్లో చెప్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి. సో ఇక్కడైతే బంగాళదుంపలు మగ్గిపోయాయి. చూడండి, ఇప్పుడు నేను ఇందులోకి కారం యాడ్ చేసేసుకుంటాను. అటు సైడ్ ఏమో మా హస్బెండ్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో బంగాళదుంపలు వేగిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకొని అటు ఇటు కొంచెంసేపు కలిపేసుకొని కారం ఈవెన్గా అన్ని ముక్కలకు కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes ఆయిల్లో వేగనివ్వాలి. యాక్చువల్గా ఫ్రై అప్పుడు మూత పెట్టకూడదు. సో నేను అక్కడ స్టవ్ దగ్గర లేను కాబట్టి మూత పెట్టేసి వచ్చేసాను. అయినా సరే చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. సో అలా పెట్టేసుకొని 5 to 10 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో అలాగ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఒక 5 to 10 minutes ఉంచుకుంటే అయిపోతుంది. బాక్సుల్లోకి రెడీ అయిపోతుంది అనమాట లంచ్. కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గిపోయిందండి. చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో. కూర అనేది చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో లాస్ట్లో ఏంటంటే నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ కంపల్సరీగా బంగాళదుంప ఫ్రైలో కానీ కర్రీలో కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇందులో నేను తాలింపు వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా తాలింపు వేసుకున్నప్పుడు వేసుకుంటే అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ధనియాల పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ధనియాల పౌడర్ వేసి ఒక 2 minutes ఉంచేసుకొని దించేసుకోవడమే అనమాట. సో కర్రీ అయిపోతుంది. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి బంగాళదుంప కర్రీ. అండ్ అలాగే మా పిల్లలు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నాకు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అవి చూడండి బంగాళదుంప కర్రీ అయిపోయింది. చాలా బాగుంది టెక్స్చరు. సో నాకు యాక్చువల్గా మా ఇంట్లో ఆడపిల్లలు లేనందుకు నాకు 2 మగపిల్లలు. వాళ్ళే నాకు ఆడపిల్లలండి, అన్నీ వాళ్ళే నాకు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ నేను ఇంట్లో పనులన్నీ చూసుకొని మళ్ళీ బయట పని చేయాలంటే చాలా కష్టం కాబట్టి. అలాగే మా అమ్మగారు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.